ప్రాచీన గ్రీక్ లో ఒక చిన్న రాజ్యం ఉండేది, స్పార్టా. అక్కడ పుట్టిన ప్రతి మగవాడు చిన్ననాటి నుంచి యుద్ధ శిక్షణ తీసుకుంటాడు. వారికి జీవితం ఒకటే, యుద్ధం. ఒక రోజు గ్రీకు పై పర్షియన్ సామ్రాజ్యం దాడి చేసింది. లక్షల మంది సైనికులతో గ్రీకును మొట్టబెట్టడానికి బయలుదేరారు. కానీ అప్పుడు గ్రీకును కాపాడడానికి ముందుకు వచ్చారు లియోనిడస్ రాజు మరియు అతని 300 స్పార్టాన్ యోధులు. వారంతా చిన్న బలగమే అయినా ఉక్కు లాంటి సంకల్పం కలిగిన వారు. వారు ధర్మోఫైలో అనే పర్వత మార్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ శత్రువులను ఆపాలని నిర్ణయించారు. 3 రోజుల పాటు 300 మంది స్పార్టాన్ యోధులు ఒక సైన్యంలా కాకుండా సైన్యంలా యుద్ధం చేశారు. చివరికి అందరూ మరణించిన వారి త్యాగం గ్రీకు చరిత్రలో నిలిచిపోయింది. వారినే స్పార్టాన్ యోధులు అంటారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన 300 స్పార్టాన్ యోధుల గాథ శత్రువు లక్షల సైన్యాన్ని ఎదుర్కొన్న వీర త్యాగం ధైర్యానికి నిదర్శనం. ధైర్యం ఉన్నవాడు ఎన్నడూ చనిపోడు. అతని పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.